వెల్కమ్ టు సాక్షి బిజినెస్. దిస్ ఇస్ దుర్గా. రష్యా చమురు కొంటున్నామనే నెపంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్పై సుంకాల మోత మోపాడు. ట్రంప్ చర్యలతో విసుగుపోయిన ఐరోపా సమాఖ్య కూడా అమెరికాతో వాణిజ్యానికి దూరంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ఐరోపా సమాఖ్యకు ఆశాకిరణంలా కనిపించిన భారత్తో స్వేచ్ఛా వాణిజ్యానికి సిద్ధమైంది. గణతంత్ర దినోత్సవం వేదికగా ఐరోపా సమాఖ్య అధ్యక్షుడు ఆంటోనియో లూయిస్ శాంటాస్ డా కోస్టా మరియు భారత్కి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం కార్యరూపం దాలిస్తే అది మదర్ ఆఫ్ ఆల్ డీల్స్గా చరిత్రలో నిలిచిపోనుంది. దీనివల్ల భారత్కు లాభమేంటి, ఐరోపా కార్లు సహా ఏ ఉపకరణాల ధరలు తగ్గుతాయి? ఈ అంశాలపై సాక్షి బిజినెస్ ప్రత్యేక కథనాన్ని అందిస్తోన్న ఈ వీడియోను ఎక్కడా స్కిప్ అవ్వకుండా చూడండి. EU భారత్ మధ్య ఒప్పందంపై కల ఇప్పటిది కాదు. 19 ఏళ్లుగా భారత్ ఎదురుచూస్తోన్న సమయం ఇది. 2007 నుంచే భారత్ ఈ దిశలో చర్యలను ప్రారంభించగా ఇంతకాలానికి సాకారమైంది. ఇక ఐరోపా సమాఖ్యలో మొత్తం 27 దేశాలుంటాయి. వీటితో భారత్కు స్వేచ్ఛా వాణిజ్యం కారణంగా భారత్కు భారీగా లబ్ధి చేకూరుతుంది. గడిచిన 4 ఏళ్లలో భారత్ ఈ తరహాలో 8 వాణిజ్య ఒప్పందాలను జరుపుకోగా ఇది 9ది. ఇంతకు మునుపు మారిషస్, UAE, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఒమాన్, EFTA, UK, ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్లో సభ్యత్వం ఉన్న దేశాలతో ఈ తరహా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదిరాయి. నిజానికి డొనాల్డ్ ట్రంప్ను ఎదుర్కొని భారత్ నిలబడడంతో ఇప్పుడు EU కూడా ఇండియా వైపు అట్రాక్ట్ అయినట్లు అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు చెబుతున్నారు. ఇంతకీ EUతో ఒప్పందం కారణంగా భారత్కు ఒరిగేదేంటి, భారతీయులకు కలిగే లాభమేంటి అనే ఆసక్తి ఇప్పుడు అందరిలో కలుగుతోంది. నిజానికి భారత్ EU మధ్య వాణిజ్యం అమెరికాతో పోలిస్తే చాలా ఎక్కువ. అయినా భారత్కు అమెరికానే అతిపెద్ద వ్యాపార భాగస్వామి. EUలోని 27 దేశాలను వేర్వేరుగా చూస్తే అమెరికాతోనే వాణిజ్యం ఎక్కువగా ఉంటుంది. అయితే EUతో భారత్కు దిగుమతుల కంటే ఎగుమతులు ఎక్కువగా ఉంటాయి. ఫలితంగా వాణిజ్య మిగులు బాగా ఉంటుంది. మనం EU దేశాలకు పెట్రోలియం ఉత్పత్తులను అధికంగా ఎగుమతి చేస్తున్నాం. విమానాల్లో ఉపయోగించే ఏవియేషన్ ఇంధనం ఇందులో ముఖ్యమైనది. అదేవిధంగా స్మార్ట్ ఫోన్ల ఎగుమతి 2వ స్థానంలో ఉంది. వస్త్రాలు, యంత్రాలు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. వీటితో పాటు సేంద్రియ రసాయనాలు, ఇనుము, ఆభరణాలు, ఔషధ ఉత్పత్తులు, ఆటోమొబైల్ భాగాలు, టైర్లు, పాదరక్షలు, కాఫీ వంటివి EUకి ఎగుమతవుతూ ఉంటాయి. EUతో ఒప్పందం కారణంగా భారత వస్త్ర పరిశ్రమకు మేలు జరుగుతుంది. దిగుమతుల్లో ఐరోపా సమాఖ్య దేశాల నుంచి భారత్కు మొబైల్ ఫోన్ విడిభాగాలు, విమానాలు, వైద్య పరికరాలు, ఆభరణాలు, ప్లాస్టిక్, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు ఉంటాయి. ఐరోపా దేశాల కార్లకు భారత్లో క్రేజ్ ఉంది. ప్రస్తుతం ఈ కార్లను దిగుమతి చేసుకుంటే 110% వరకు సుంకాలు చెల్లించాల్సిందే. EUతో స్వేచ్ఛాయుత ఒప్పందం అమల్లోకి వస్తే ఈ సుంకాలు 40%కి తగ్గుతాయి. దీంతో ఫోక్స్వాగన్, BMW, మెర్సిడెస్ బెంజ్ వంటి మోడళ్లకు డిమాండ్ పెరిగే అవకాశాలుంటాయి. అదే సమయంలో భారత్ నుంచి మారుతి సుజుకి ఉత్పత్తి చేసే కార్లు, ఎలక్ట్రిక్ వాహనాలు EUకి ఎగుమతయ్యే అవకాశాలు లేకపోలేదు. ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్ల విషయంలో చైనాకు ప్రత్యామ్నాయంగా EU దేశాలు భారత్ని చూస్తున్నాయి. అమెరికా, చైనా తర్వాత EUకు భారత్ అతిపెద్ద ఆటో మార్కెట్ కానుంది. మొదటి దశలో 15,000 యూరోల కంటే ఎక్కువ ధర ఉన్న వాహనాలకు డిస్కౌంట్ లభిస్తుంది. ఏటా 2 లక్షల పెట్రోల్, డీజిల్ వాహనాల దిగుమతికి అనుమతులు ఇచ్చే అవకాశం ఉంది. 110% నుంచి 40%కి తగ్గనున్న సుంకాలు దశల వారీగా 10%కి తగ్గే ఛాన్స్. భారత్లోనూ ఎలక్ట్రిక్ కార్లు ఉత్పత్తి అవుతున్నాయి. వాటికి ఇన్సెంటివ్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత్లోని ఎలక్ట్రిక్ వాహనాల సెక్టార్ను దృష్టిలో పెట్టుకొని EU ఎలక్ట్రిక్ వాహనాలకు పెద్దగా డిస్కౌంట్లు ఉండకపోవచ్చు. భారత్లో తయారయ్యే మారుతి సుజుకి కార్లను EUకి ఎగుమతి చేసే అవకాశాలున్నాయి. ఐరోపా అనగానే భారతీయ మందుబాబులకు గుర్తుకొచ్చేది EU వైన్. ప్రస్తుతం ఈ వైన్పై 150% వరకు సుంకాలున్నాయి. EU భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కార్యరూపు దాలిస్తే ఈ వైన్ ధరలు భారీగా తగ్గే అవకాశాలుంటాయి. ఏటా ఐరోపా నుంచి $79 మిలియన్ విలువైన వైన్ భారత్కు దిగుమతవుతుంది. వైన్తో పాటు బ్లెండెడ్ విస్కీ, జిన్, టెకీలా, వోడ్కా దిగుమతులు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంటాయి. ఇవే కాకుండా EUతో డిజిటల్ ట్రేడ్, డేటా సెక్యూరిటీ వంటి రంగాల్లో భారత్కు లబ్ధి చేకూరే అవకాశాలుంటాయి. అటు ఐరోపా దేశాలకు, ఇటు భారత్కు ఎన్నో ప్రయోజనాలు కలిగే మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ పై ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి.
డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.